తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంలో నిమగ్నమయ్యారు. అధికార బీఆర్ఎస్ ఇప్పటికే పూర్తిగా అభ్యర్థులను ప్రకటించి ప్రచారం ప్రారంభించేసింది. కాంగ్రెస్ 55 మందితో తొలి జాబితాను రిలీజ్ చేసింది. బీజేపీ 52 మంది అభ్యర్థులతో ఇవాళ మొదటి జాబితాను ప్రకటించింది. ఎంపీలు బండి సంజయ్ కరీంనగర్ స్థానం నుంచి, ధర్మపురి అరవింద్ కోట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 55 మందితో మొదటి జాబితా ప్రకటిస్తే బీజేపీ 52 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రిజర్వ్ స్థానం బెల్లంపల్లి నుంచి మాజీ మంత్రి గడ్డం వినోద్ కు సీటు కేటాయించింది. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, బీజేపీ నుంచి అమలురాజుల శ్రీదేవి పోటీ చేస్తున్నారు. దుర్గం చిన్నయ్య ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. హ్యాట్రిక్ గెలిపే ధ్యేయంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఒక రౌండ్ పూర్తి చేశారు. నిర్మల్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున శ్రీహరిరావు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు. ఎంపీగాను పనిచేసిన అనుభవం ఉంది. 2014లో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి గెలుపొందిన ఇంద్రకరణ్ రెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి ఇంద్రకరణ్ రెడ్డి గెలుపొందారు. బీజేపీ తరపున మాజీ ఎమ్మెల్యే ఆలేటి మహేశ్వర్ రెడ్డి బరిలోకి దిగారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్లో కాంగ్రెస్ నుంచి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ తరపున జీవన్ రెడ్డి పోటీ పడుతున్నారు. జీవన్ రెడ్డి ఇప్పటికే 2 సార్లు విజయం సాధించారు. హ్యాట్రిక్ విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు జీవన్ రెడ్డి. అటు వినయ్ కుమార్ రెడ్డి ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. గత ఎన్నికల్లో ఎంపీ ధర్మపురి అరవింద్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. బీజేపీ తరపున డాక్టర్ పైడి ప్రకాష్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. అలాగే బాల్కొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున సునీల్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి తలపండున్నారు. సునీల్ కుమార్ కు ట్రావెల్స్ వ్యాపారం ఉంటే వేముల ప్రశాంత్ రెడ్డి రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నారు. ముచ్చటగా 3వసారి వేముల ప్రశాంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 2014-2018 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ప్రశాంత్ రెడ్డి గెలుపొందారు. బీజేపీ తరపున ఆలేటి అన్నపూర్ణమ్మ బరిలోకి దిగుతున్నారు. ఆలేటి అన్నపూర్ణమ్మ భర్త ఆలేటి మహిపాల్ రెడ్డి 1985లో టీడీపీ తరపున గెలుపొందారు. ఆ తర్వాత 1994, 2009లో ఆలేటి అన్నపూర్ణమ్మ టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల స్థానం నుంచి ఎమ్మెల్సీ, మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్ రెడ్డితో బీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పోటీ పడుతున్నారు. జీవన్ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి ఇప్పటిదాకా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో తొలిసారి టీడీపీ తరపున పోటీ చేసిన ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అంతేకాకుండా ఎన్టీఆర్ తొలి కేబినెట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 1984లో ఎన్టీఆర్తో విభేదాలు రావడంతో పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 1989, 1996, 1999, 2004, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. 2004లో వైఎస్ కేబినెట్లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ధర్మపురిలో హస్తం పార్టీ నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అధికార పార్టీ తరపున కొప్పుల ఈశ్వర్ తలపండున్నారు. కొప్పుల సాంఘిక సంక్షేమ మంత్రిగా ఉన్నారు. 2009 నుంచి ఇప్పటిదాకా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 5వసారి బరిలోకి దిగారు కొప్పుల ఈశ్వర్. 2009, 2010 ఉప ఎన్నికలు, 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. కేసీఆర్ 2వ కేబినెట్లో సాంఘిక సంక్షేమ శాఖ బాధ్యతలు దక్కించుకున్నారు. బీజేపీ తరపున ఎస్ కుమార్ పోటీ చేస్తున్నారు. రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి శాబ్ మాజీ చైర్మన్ రాజ్ ఠాకూర్, గులాబీ పార్టీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో కోరుకంటి చందర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి సోమార్పు సత్యనారాయణపై 26,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014-2018 ఎన్నికల్లో ఓటమి పాలైన రాజ్ ఠాకూర్ ముచ్చటగా 3వసారి బరిలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మాడుకొండూరు స్థానంలో కాంగ్రెస్ నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ, అధికార పార్టీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ బరిలోకి దిగారు. రసమయ్య బాలకిషన్ ముచ్చటగా 3వసారి మాడుకొండూరు నుంచి బరిలోకి దిగుతున్నారు. 2014 ఎన్నికల్లో 46,000 మెజారిటీతో, 2018 ఎన్నికల్లో 31,000 మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ఆరేపల్లి మోహన్ పై రసమయ్య బాలకిషన్ గెలుపొందారు. ప్రస్తుతం రసమయ్య బాలకిషన్ తెలంగాణ సాంస్కృతిక సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అధికార బీఆర్ఎస్ సిట్టింగ్లకు మెజారిటీ స్థానాలను కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్లతో పాటు కొత్త వారిని బరిలోకి దించింది. గజ్వేల్లో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్ముకుంట నర్సారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఢీ కొట్టబోతున్నారు. బీజేపీ తరపున మాజీ మంత్రి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బరిలోకి దిగారు. హుజురాబాద్ తో పాటు గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించినట్లే సీటు దక్కించుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గజ్వేల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ను తుమ్ముకుంట నర్సారెడ్డి ఢీ కొట్టబోతున్నారు. కేసీఆర్ గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి బరిలోకి దిగారు.
బీజేపీ తరపున మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కేసీఆర్తో తలపడుతున్నారు. ఆయన హుజూరాబాద్తో పాటు గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 1985 నుంచి ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ పరాజయం పాలవలేదు. 1985, 1989, 1994, 1999 వరకు తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. రవాణా శాఖ మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. 2001 ఉప ఎన్నికలతో పాటు 2004 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలుపొందారు. 2004, 2006, 2008 పార్లమెంటు ఉప ఎన్నికలు, 2009 సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ తిరుగులేని విజయాన్ని సాధించారు. 2014లో గజ్వేల్ అసెంబ్లీతో పాటు మెదక్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2018 ఎన్నికల్లోనూ గజ్వేల్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఒంటేరు ప్రతాప్ రెడ్డిపై 58,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరోవైపు బీజేపీ తరపున గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ 7 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004లో కమలాపూర్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2008లో తెలంగాణ కోసం రాజీనామా చేసి అదే స్థానం నుంచి పోటీ చేసి మళ్లీ గెలుపొందారు. 2009, 2014, 2018 ఎన్నికలతో పాటు 2010, 2021 ఉప ఎన్నికల్లో గెలుపొందారు ఈటెల. 6 సార్లు వరుసగా బీఆర్ఎస్ తరపున గెలుపొందిన ఆయన 2021 ఉప ఎన్నికల్లో మాత్రం బీజేపీ తరపున పోటీ చేసి 7వసారి గెలుపొందారు. కేసీఆర్ తొలి కేబినెట్లో ఆర్థిక మంత్రిగా 5 ఏళ్లు పనిచేసిన ఆయన రెండో కేబినెట్లో ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కొంతకాలానికే బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పారు. కుత్బుల్లాపూర్లో హస్తం పార్టీ నుంచి కోలన్ హనుమంత్ రెడ్డి, గులాబీ పార్టీ తరపున కేపీ వివేకానందరెడ్డి ఫైట్ చేయబోతున్నారు. కేపీ వివేకానంద ముచ్చటగా 3వసారి కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. 2014లో టీడీపీ నుంచి గెలుపొందగా 2018లో బీఆర్ఎస్ తరపున విజయం సాధించారు. బీజేపీ తరపున మాజీ ఎమ్మెల్యే కూనం శ్రీశైలం గౌడ్ బరిలోకి దిగుతున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. కార్వాడ్ నుంచి కాంగ్రెస్ తరపున ఉస్మాన్ బిన్ అహ్మద్, బీఆర్ఎస్ తరపున కృష్ణయ్య, బీజేపీ తరపున అమర్ సింగ్ పోటీ చేస్తున్నారు. చాంద్రయాన్ గుట్ట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున బోయ నరేష్, బీఆర్ఎస్ తరపున సీతారాంరెడ్డి, బీజేపీ నుంచి సత్యనారాయణ ముదిరాజ్ పోటీ చేస్తున్నారు. బహదూర్ అసెంబ్లీ స్థానం నుంచి హస్తం పార్టీ నుంచి రాజేష్ కుమార్, అధికార పార్టీ అభ్యర్థిగా అలీబక్రీ, బీజేపీ తరపున నరేష్ కుమార్ తలపడనున్నారు. స్టేషన్ గన్పూర్ నుంచి బీఆర్ఎస్ తరపున కడియం శ్రీహరి, బీజేపీ తరపున మాజీ మంత్రి విజయ రామారావు, కాంగ్రెస్ తరపున సింగాపురం ఇందిరా పోటీ చేస్తున్నారు. ఈసారి ముక్కోణపు పోటీ తప్పదన్న విశ్లేషణలున్నాయి. స్టేషన్ గన్పూర్లో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని మాజీ మంత్రి విజయ రామారావు ఢీకొట్టబోతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో హస్తం పార్టీ నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి, గులాబీ పార్టీ నుంచి జైపాల్ యాదవ్ పోటీ పడుతున్నారు. జైపాల్ యాదవ్ 1999, 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందారు. 2004లో ఎడ్మ కృష్ణారెడ్డి చేతిలో, 2014లో చల్లా వంశీచంద్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2018లో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2023లో అధికార పార్టీ టికెట్ దక్కించుకున్నారు జైపాల్ యాదవ్. బీజేపీ తరపున తల్లోజు ఆచారి బరిలోకి దిగుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆచారి 59,000 ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలిచారు. 2014 ఎన్నికల్లో చల్లా వంశీచంద్ రెడ్డి చేతిలో కేవలం 32 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో హస్తం పార్టీ నుంచి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 1999, 2004, 2009 హ్యాట్రిక్ విజయాలు సాధించారు జూపల్లి కృష్ణారావు. 2012 ఉప ఎన్నికలతో పాటు 2014 ఎన్నికల్లో జూపల్లి కృష్ణారావు గెలుపొందారు. వైఎస్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 5 సార్లు తిరుగులేని విజయాలు సాధించిన ఆయన 2018 ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ తరపున పోటీ చేసి తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అల్లిని సుధాకర్ రావు బీజేపీ తరపున బరిలోకి దిగుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు కుందూరు జైవీర్ కాంగ్రెస్ నుంచి, సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భరత్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. కమలం పార్టీ తరపున కె నివేదితారెడ్డి పోటీ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ నుంచి సింగాపురం ఇందిరా, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి కడియం శ్రీహరి తలపడుతున్నారు. 1994, 99 ఎన్నికల్లో కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా 2 పర్యాయాలు గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మార్కెటింగ్, సోషల్ వెల్ఫేర్, నీటిపారుదల, విద్యాశాఖల మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్లో చేరిన ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2014లో డిప్యూటీ సీఎంగా పనిచేశారు.
బీజేపీ తరపున గుండె విజయరామారావు పోటీ చేస్తున్నారు. 2004లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఆయన 1984 పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ తరపున సిద్దిపేట నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నంది ఎల్లయ్యపై 14,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2004లో గన్పూర్ నుంచి గెలుపొందిన ఆయన వైఎస్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. భూపాలపల్లిలో కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, అధికార పార్టీ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి బరిలోకి దిగారు. బీజేపీ తరపున చందుపట్ల కీర్తిరెడ్డి పోటీ చేస్తున్నారు. 2009, 2018 ఎన్నికల్లో గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ తరపున గెలుపొందారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పొడెం వీరయ్య హస్తం పార్టీ నుంచి, తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ తరపు నుంచి బరిలోకి దిగుతున్నారు. పొదెం వీరయ్య 1999, 2004 ములుగు నుంచి, 2018లో కాంగ్రెస్ తరపున గెలుపొందారు. బీజేపీ తరపున కుంజా ధర్మారావు పోటీ చేయబోతున్నారు.